ఎట్లా రియాక్ట్ అవుతాడో కూడా తెలియదు గైస్. నాకెందుకు మామూలు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. నిన్న నైట్ మేము చాలా రోజుల తర్వాత కొంచెం ప్రేమగా మాట్లాడుకున్నాం అన్నమాట. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది. సో ఇది ఫస్ట్ సర్ప్రైజ్ ఇన్ని ఇయర్స్ లా. చైన్ ఇప్పించిన ఇష్టంతో, నా పైసలన్నీ దాచిపెట్టుకొని చైన్ కూడా కొట్టడం కూడా మనమే చేయాలి, ప్రేమించడం కూడా మనమే చేయాలి. నేను యాక్చువల్గా ఈరోజు ఒక ఇంపార్టెంట్ పని మీద పోయినా, చాలా ఇంపార్టెంట్. అది మీకు తొందరలో తెలుస్తుంది అది ఏంది అని చెప్పి కూడా. అది కూడా సర్ప్రైజ్ లాగా రాహుల్కి ఉంది. కొంచెం 55 days or 60 daysలో మీకు ఒక మంచిగా ఉంది. రాహుల్కి దాంట్లో ఏది బెస్ట్ ఇప్పటి నుంచి ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను గైస్. ఏం చేసాం గైస్, లవ్ కోసం ఏమైనా చేయాలి. సార్ వాళ్ళ ఇల్లు బైక్ ఉంటాయి, ఎట్లా రియాక్ట్ అవుతాడో కూడా తెలియదు గైస్. రాహుల్ రాహుల్ హాయ్. ఓపెన్ చేయి గైస్. నేను ఇంట్లో మంచి వచ్చిన, నేను నన్ను చూసి కావాలని చెప్పి డోర్ పెట్టుకున్నా. డోర్ది రాహుల్ ఒకసారి డోర్ తీయవా, ఒక్కసారి. స్నానం చేసి వెయిట్ చేస్తున్నావా? నాకెందుకు మామూలు. నీకు ఇప్పటివరకు ఇవ్వలే కదా ఇన్ని అసలు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. దా నీకు చాలా చెప్పాలి కొన్ని. సో మీరు వస్తే బట్టలు వేసుకొని, బట్టలు వేసుకున్న తర్వాత అంటే నేను ఇచ్చింది ఒక 2 seconds కూడా మోయలేదు. నువ్వు నన్ను లైఫ్ టైం ఏం మోస్తావు ఇక. చెప్తా గైస్, ఇప్పుడు నేను అసలైన ముచ్చట చెప్పబోతున్నా ఆయనకి. దా టైం ఎంత వచ్చింది ఇప్పుడు? 1:55. ఇప్పుడు స్నానం చేసి రాహుల్ వాళ్ళ డాడీ. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడ ఎవరు ఏం చేసారు నీకు? తిరగనుక ఇక్కడ ఏమైంది రాహుల్? ఎన్ని చెప్తాడు గైస్ ఇప్పుడు. చూడుర్రి అని ముఖం చూడరు అంతే సార్. చెప్పు. యాక్చువల్గా నిన్న వీళ్ళ గర్ల్ ఫ్రెండ్తో బయటికి పోయిండు ఆయన. సో ఆమె వద్దు వద్దు అంటున్నా కూడా మజాక్ చేసి వెనకాల గుద్దింది. అక్కడే ఎందుకుంటాయి, అక్కడే ఉంటది. అంటే ఇట్లా మజాక్లు ఇట్లా పట్టుకునేసరికి అక్కడ ఉంది కదా రాహుల్. సరే సరే రా తొందరగా. అంటే గోరు ఇట్లా షార్ప్ ఉంది. నెయిల్స్ వేసుకుంటారు వాళ్ళకు. అంటే ఈయన ఏమనుకుంటుంది తెలుసా గైస్, నేను చెప్తా ఈయన ఏమనుకుంటుండు చెప్పాలా. వాళ్ళ అల్లుడితోని అడిగితే, మరాఠీలో అడిగితే నాకు ఏం తెలియదు, మీకు కూడా ఏం అర్థం కాదు, కొంచెం గ్యాప్లో చేసేయచ్చు అని అనుకుంటున్నా. కానీ ఆడ ముచ్చట ఏంటంటే నాకు మరాఠీ వచ్చు. సో ఆయన చెప్పింది నేను మీకు ట్రాన్స్లేట్ చేస్తాను. నేను మీకోసమే ఉన్నా కాబట్టి చెప్తున్నా. సో పర్టికులర్గా ఈ వ్లాగ్ తీసుకోవాల్సిన రీజన్ ఏంటంటే ఈయన బట్టలు వేసుకుంటలేడు. వేసుకుంటావు కొంచెం తొందరగా? చూపియాలని ఉంది నీకు. ఇక చెప్పి, ఇక బాడీ బిల్డర్ నువ్వు, ఇప్పుడు జిమ్కి పోతున్నావు, కల్టుకు పోతున్నావు. ముద్ద ముద్ద పట్లు చూడు, ఎగురుతున్న ఎత్తు చూడు,
ఆగాగు మళ్ళీ ఒకసారి పుష్పండి గైస్. సో టిల్లు బర్త్డే ఉండే రీసెంట్లీ గైస్. టిల్లు నన్ను పిలవలేడు, ఎవ్వరు పిలవలేరు, మా ఫ్యామిలీయే నన్ను పిలవలేరు. మా ఫ్యామిలీకి నేను అవసరం లేదు, రాహుల్కి అయితే అస్సలు అవసరం లేదు గైస్. మీరు కమెంట్స్లు ఇచ్చుకోరు, మీకే అర్థమవుతుంది ఎట్లాంటి సిచ్యువేషన్లో నేను జీవిస్తున్నా అని చెప్పి. పిలుస్తా అంటే కూడా రాలం వద్దన్నాడు. చూడండి గైస్, ప్రామిస్ కారే పిల్లలతోని ప్రామిస్లు చెప్పించుకొని ఈయన చెప్తున్నాడు అనమాట, నువ్వు వాళ్ళ మేము ముందు ప్రామిస్ వెయ్యి అని చెప్పి. సరే వీటిలో గిచ్చుతో ఆయన రియల్గా చెప్తాడు అని అనుకుంటారు, కానీ టిల్లు నా సైడ్ గైస్. ఫ్యామిలీ మొత్తం నా సైడ్, నేను నీ సైడ్. వద్దంట గైస్ ఆయనకి, నేను వద్దు, బ్రేకప్. సరే బ్రేకప్, నువ్వు కొంచెం మాట్లాడాలి నీతో. ఓకే, సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈడ లొల్లి మల్లపల్లికి వస్తే నేను చెప్తున్నా కదా, నేను ఆటో దిగి ఆడికే ఈడి దాకా నడుచుకుంటూ వచ్చిన. సో రాహుల్ వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వస్తుంటే ఈయనకు అసలు బాధ పెడుతున్నాడు, నన్ను నిజం చెప్పాలంటే బాధ పెడుతున్నాడు. ఇంకొకటి ఏంది, మెయిన్ బ్లాగ్ వచ్చేసిందంటే నిన్న నైట్ మేము చాలా రోజుల తర్వాత కొంచెం ప్రేమగా మాట్లాడుకున్నాం అనమాట. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ ప్రేమగా మాట్లాడుకుని ఏం మాట్లాడుకున్నామంటే రాహుల్కి గిఫ్ట్స్ కావాలంట గైస్. నిన్న మెసేజ్లో చెప్పిండే, మెసేజ్ చూపిస్తా అది కూడా. నీడ్ గిఫ్ట్స్, సర్ప్రైజెస్. సో రాహుల్ రీసెంట్లీ నాకు ఫ్లవర్ బొకే ఇచ్చిండు అనమాట. 8 yearsలో ఫ్లవర్ ఇచ్చిండు. సో అప్పుడు చాలా మంచిగా అనిపించింది, నేను ఎమోషనల్ అయినా. ఆ టైంలో వంట చేస్తున్నా కాబట్టి కాన్సన్ట్రేషన్ మొత్తం వంట మీద పెట్టిండే. సో ఇప్పుడు ఏంటంటే నిన్ననే సర్ప్రైజెస్ కావాలి, గిఫ్ట్స్ కావాలి అని చెప్పినందుకు ఇప్పటి వరకు రాహుల్కి నేను చాలా ఇచ్చిన గైస్, చాలా సర్ప్రైజెస్ ఇచ్చిన, చాలా గిఫ్ట్స్ ఇచ్చిన, కానీ ఆయన ఏది ఇష్టంతో పెట్టుకోవాలి. నేను ఇచ్చిన బ్రాస్లెట్ బొడగొట్టుకున్నాను, నేను ఇచ్చిన చైన్ తీసేసిండు మెడల నుంచి, నేను షర్ట్స్, నేను ఇప్పించిన షూ ఎంత వర్త్ రాహుల్? కొంచెం మీరు కూర్చోండి ఇక్కడ, ఒక్కసారి కూర్చోరా ప్లీజ్. నేను యాక్చువల్గా ఈరోజు ఒక ఇంపార్టెంట్ పని మీద పోయినా, చాలా ఇంపార్టెంట్. అది మీకు తొందరలో తెలుస్తుంది అది ఏంది అని చెప్పి కూడా. అది కూడా సర్ప్రైజ్ లాగా రాహుల్కి ఉంది కొంచెం. సో అది ఇంపార్టెంట్ పని మీద వెళ్ళినప్పుడు నాకు ఒకటేసారి గుర్తొచ్చింది ఏంది అని అంటే, ఇది ఇట్లా కూడా సర్ప్రైజ్ ఇవ్వచ్చు కదా అని చెప్పి. అది మీకు తొందరలో తెలిసిపోతుంది, మీరు ఎట్లా ఫీల్ అవుతారో మీరు మాకు కమెంట్స్లో చెప్పండి. మీరు ఒక్కసారి ఆగితే నేను కొంచెం మాట్లాడతాను. నేను ఏం చెప్తున్నాను, నేను ఇప్పుడు ఏమో మాట్లాడినా తొందరలో సర్ప్రైజ్ తెలుస్తుంది. తర్వాత రాహుల్ని అడుగుతా అని సంథింగ్. రాహుల్ని అడుగుతానన్నావు, ఏం అడుగుదా అంటే ఎట్లా జర్నీ స్టార్ట్ అయింది అని. లేదు, సో ఇది ఫస్ట్ సర్ప్రైజ్ ఇన్ని ఇయర్స్లో. నేను ఏమేమి ఇచ్చినా నీకు ఇప్పటి వరకు? చాలా ఇచ్చిన. ఫోన్ ఇచ్చింది, ఫస్ట్ గిఫ్ట్ నాది ఫోన్. దానికన్నా ఫస్ట్ 500 నోట్ ఇచ్చింది అది. ఆ టైంలో మనీది కాదు, ఒక్క నిమిషం ఆగు. ఫోన్ ఇచ్చిన గైస్, ఏమైంది టిల్లు? ఇట్లానే పెట్టు, ఇట్లానే కదపక అసలు. ఓకే, సో మా చిన్న అబ్బాయి పట్టుకున్నాడు అనమాట. సో కొంచెం ప్రాబ్లం అయితే కెమెరా అటు ఇటు అయినా కూడా మీరు కూడా కొంచెం కాంప్రమైజ్ కండి. ఫోన్ ఇచ్చిన, ఒకటి ఫోన్ అమ్మేసిండు గైస్. చైన్ ఇప్పించిన ఇష్టంతో, నా పైసలన్నీ దాచిపెట్టుకొని చైన్ కూడా ఒకటి. బ్రాస్లెట్ పోయింది చేతిది, వెండిది బ్రాస్లెట్ పోయింది. ఇంకేమి ఇప్పించిన నీకు? నేను క్లోత్స్ ఇప్పించిన, అవి ఏడున్నాయి తెలియదు. షూ వర్త్ ఎంత? 9,000 రూపీస్ షూ. అది ఎక్కడ నుండి? అది 9,000 రూపీస్ అని చెప్పుకోవడం కన్నా నేను ఆ టైంలో పోయి ఎట్లా ఇప్పించినా ఏంది అన్నది ఒకటి. ఓకే, అతి కష్టం అన్నీ దాచిపెట్టుకొని నేను కొన్ని సాక్రిఫైస్ చేసుకొని ఈయనకి ఇప్పిస్తుండే. నిన్న నైట్ నన్ను ఏమన్నాడు తెలుసా, లిటరల్లీ నీడ్ గిఫ్ట్స్, నీడ్ సర్ప్రైజెస్. ఐ నో నీకు సర్ప్రైజెస్ కావాలి, గిఫ్ట్స్, బట్ నేను ఇచ్చినవన్నీ ఏడున్నాయి. అయిపోయింది, బతికి అయిపోయింది, నేను కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఇప్పుడైతే ఇట్లాంటి సర్ప్రైజెస్ ఏం వద్దు నీకు, నెక్స్ట్ అన్ని ఈడ పెట్టుకుంటావు. సో ఇప్పుడు ఇది ఇచ్చినా కదా, ఇది ఏం చేస్తావు? ఇది ఒక సంవత్సరం వరకు దీన్ని వాటర్లో పెట్టి పెంచుతా. తర్వాత ఆఫ్టర్ 1 year తర్వాత దాని స్టోరీ సారీ దాని కథ ఇట్లుంటుంది. సో గైస్, నేను రాహుల్కి 1 year వరకు మాత్రమే నీడ్. దాని తర్వాత
నా కథ ఎట్లుంటుంది చూసి అని నన్ను చూస్తాడు. ఇక నేను నీకు ఇస్తున్నా, తీసుకో. నువ్వు నాకు ఇచ్చినావు కదా అప్పటిది. నువ్వు మీరు నమ్ముతారో లేదో, నేను మా ఇంటికి పోయినప్పుడు చూపిస్తా. ఒక బుక్ ఉంటుంది, బుక్లో అది ఎందుకు పెట్టుకున్నా తెలుసా, ఇట్లాంటిది నాకు రీసెంట్లీ ఒక వీడియో వచ్చిందనమాట. ఫ్లవర్స్ అన్నీ వాడిపోయిన తర్వాత శారీ పైన వేసి శారీ మేడ్ చేసింది ఆమె, చాలా బాగుంది. నేను అట్లా చేయించుకుందామని చెప్పి మొత్తం ఆ ఫ్లవర్స్ ఎండబెట్టి పెట్టేసిన, ఈయన ఇచ్చినాయి, సారీ ఇచ్చినాయి. సో ఇప్పుడు నేను నీకు ఇస్తున్నా. అండ్ మా టిల్లు ఇచ్చంగానే తీసేసారు అనమాట. ఎప్పుడు రాహుల్కి నేను చాక్లెట్ ఇప్పియాలి, ఎప్పుడు ఇప్పియాలి ఇప్పటి వరకు. సో యాక్చువల్గా నేను వేరేది అనుకున్నా, ఇప్పుడైతే ఇది ఇప్పించిన. తినడు కూడా, చాక్లెట్ అయితే తినడు. నువ్వు డైట్లో ఉన్నావుగా? డైట్ ఏం లేదు, బల్కింగ్ ఉన్నప్పుడు అన్నీ తింటాం. తింటావా? ఓకే గైస్, తింటున్నాడంట, చూద్దాం ఎట్లా అనిపించింది. ఏంది చెప్పాడు గైస్, అసలు నా ఫీలింగ్స్, నా మీద ఫీలింగ్స్ లేవు. చాలా బాగా అనిపించింది గైస్. నేను వన్ ఆఫ్ ది షాకెస్ట్ పర్సన్. అబ్బా, అది కూడా రియల్గా చెప్పు నాన్న, రియల్గా చెప్పు. పోయి ఈరోజే అది కొంచెం ఇది ఎక్కువ తిన. వద్దు, ఇది ఇది పెట్టి చాలు, తింటుందా చాలు. ఒకసారి తినద్దు మామ. నేను ఎప్పుడెప్పుడైతే డైట్ చేయాలి, మంచిగా ఉండాలి, మంచి ఫుడ్ అనుకుంటా కదా, ఇదేనే నాకు చెప్తాడు. ఏమని? మంచి ఫుడ్ తినాలి, చాక్లెట్స్ అవి ఇవి తినొద్దు, షుగర్ ఐటమ్స్ అని. మళ్ళీ నాకు ఈయననే తినిపిస్తాడు. అట్లా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు. కొట్టడం కూడా మనమే చేయాలి, ప్రేమించడం కూడా మనమే చేయాలి. అట్లా అంటావా? అంతే మన అట్లుంది గైస్. ఫ్రిడ్జ్ మీద తూ మాగుందా, ఈ దోన్ పెడతాం. ఫ్రిడ్జ్లో పెడతాడంట టిల్లు, అయితే రాహుల్ చెప్తున్నాడు అనమాట. సో ఇవి నీ దగ్గర దాచిపెట్టుకుంటాం ఎన్ని ఇయర్స్ అయినా. నేను చాక్లెట్ మాత్రం మీకు ఇస్తా, లేదంటే టిల్లుకి ఇస్తా. ఎందుకు? నేను చాక్లెట్ తిన్నా కదా. అంటే ఇప్పుడు నేను తెచ్చినా కదా, మొత్తం తినమంటావా? నేను ఫోర్స్ చేయను గైస్. సో యాక్చువల్గా నేను 1.5 hour 1 hour నుంచి ఆపినా అనమాట. ఎందుకు ఆపినా ఏంది అని అంటే, నేను వేరే పని మీద వెళ్ళిన. సో అక్కడ కొంచెం సక్సెస్ అయింది, కొంచెం ఇంకా వేరేది నెక్స్ట్ ఉంది. సో అవన్నిటి కోసం మీరు వినాలి అని అంటే కంటిన్యూస్గా వెయిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కూడా వెయిట్ చేయండి. వచ్చే వరకు సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడు. లోపలికి వచ్చిన తర్వాత నేను బయటికి పోదాం అనుకున్నాను, కానీ బాత్రూంలో నుంచి ఇట్లా తొంగి చూస్తుండు దొంగలెక్క, మెల్లగా చూడడం అనుకున్నా కానీ చూసిండు. యాక్చువల్గా ఈయన ఊసిపోయిండు జిమ్కి పోయేసి వచ్చిన తర్వాత. ఆ కళ్ళు చిన్నగా అయినాయి, ఇంకా తినలేనట్టున్నాడు. ఇదంతా ఎండిపోయింది, తింటే ఇట్లా ఉండడు, కొంచెం ఎనర్జీగా ఉంటాడు. ఈరోజు వర్క్ చేద్దాం, ఈరోజు ఇది చేద్దాం అని స్టూడియో మొత్తం చదువుతాడు. ఇప్పుడు ఈడ కూడా ఏం లేదు అని అంటే ఈయన తినలేదు, ఇంకా ఊసిపోయింది. ఒట్టు మాత్రం కరెక్ట్ పెడతాడు గైస్, పంతులు లెక్క, కానీ చేసేటి అన్ని గబ్బు పనులే. ఒట్టు మాత్రం కరెక్ట్ పెడతాడు గైస్, పంతులు లెక్క, కానీ చేసేటి అన్ని గబ్బు పనులే. ఒక్కటి మంచిది లేదు, చెప్తున్నా కదా. సో ఈ బ్లాగ్ నేను ఆటోలో తీసుకోలేను అంటే చాలా నాయిస్ ఉంది. అండ్ ఇంకొకటి మైక్ ఈయన దగ్గర ఉంది. నేను ఫోన్ చేసి చెప్పిన మైక్ బయట పెట్టు అని చెప్పి, నేను ఇంటికి వస్తున్నా అని చెప్పినా కానీ ఇవన్నీ ఏం చెప్పలేదు. నేను లిటరలీ చెప్తున్నా తెలుసా, ఒక దగ్గర ఆగిన, ఆడ ఫ్లవర్ది కోసం చూసిన, ఏడ దొరుకుతలేదు, అటు తిరిగినా ఇటు తిరిగినా రోడ్డు మీద తిరుగుతున్నా, ఏం చేయాలో అర్థం కాలేదు. కొంచెం స్ట్రేట్గా ఇట్లా పోయినా, ఆడ ఒకటి ఫ్లవర్ది దొరికింది. అన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయి. నాకు తీసుకున్న తర్వాత మళ్ళీ పాడేసాడని ఒకటి భయం ఉండే గైస్, నాకు లిటరలీ భయం ఉండే. మళ్ళీ తర్వాత వద్దు, ఇవి దాచిపెట్టుకుంటారా లేదా చూద్దాం, దీని ప్రకారం నెక్స్ట్ గిఫ్ట్ ఎంత పెద్దగా ఉంటుంది అన్నది చెప్దాం. నువ్వు నాకు సింగిల్ ఒక ఫ్లవర్ తీసుకొని వచ్చినా కూడా ఖుషి అవుతుండే మ్యామ్. బుకే అంతా తీసుకొచ్చినా కదా చెప్తున్నా మ్యామ్, జస్ట్ ఒక ఆకు తీసుకొని వచ్చినా కూడా నాకు అది ప్రేమనే. కానీ నువ్వు దాచిపెట్టుకో కదా. అలానే చైన్ పోయింది, బ్రాస్లెట్ పోయింది, బట్టలు పోయినాయి, ఇప్పుడు షూ పక్కకు పెట్టేసినావు, నేను ఇప్పించినాయి అన్నీ. అట్లేం లేదు, అట్లానే అంటాడు గైస్. జస్ట్ వీడియో ముందు కాబట్టి ఇంతసేపు చేయి పెట్టి ఇంతసేపు దగ్గరికి తీసుకున్నాడు. ఇఫ్ వీడియో లేకపోయింది అనుకో, జూమ్ చేయకు టిల్లు, అట్లానే ఉండని, అంతే కదా. అసలు మాట్లాడతలేడు గైస్ ఈ మధ్య. రాహుల్కి నా మీద ప్రేమ పోయింది మొత్తానికి. ఇప్పుడు నిజం చెప్పు, ప్రేమ ఉందా? ఇంతే గైస్, ఇట్లుంటుంది. మనం ఇంత చూపించినా కూడా వాళ్ళకి తక్కువ చూపిస్తలేవుగానే కదా ఇదంతా, చూపిస్తలేడనే ఇదంతా. చెప్పు, ఇంకేమైనా ఉన్నాయా? యాక్చువల్గా నేనే అనుకున్నా ఈరోజు ఏదో ఒకటి మంచిగా చేద్దామని చెప్పేసి. సో అప్పటిలోపల ఆమెనే వచ్చేసింది. ఈవెన్ నాకు అర్థమైంది ఫస్ట్ ఏదో ఒకటి సో తీసుకొని. మీకు ఒకటి ముచ్చట చెప్పాలి, 35 days ఇప్పుడు ఎంత ఉంది? 35 కదా చెప్తా. 55 days or 60 daysలో మీకు ఒక మంచిగా ఉంది.
అది మీరు తెలుసుకోవాలంటే మా వీడియోస్ కంటిన్యూస్గా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ అని కొట్టేసేయండి. మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. నా బర్త్డే వస్తుంది February 22కి. February 22కి రాహుల్ బర్త్డే వస్తుంది. 22కి రాహుల్ బర్త్డే వస్తుంది అనమాట. సో రాహుల్ బర్త్డేకి నేను ఇక్కడ ఉండలేను, అది కూడా ఒక సర్ప్రైజ్. నేను ఏడికి పోతున్నా అంటే చెప్పు. అన్నీ ఇప్పుడే చెప్పేసి వాళ్ళకి ఏం ఇంట్రెస్టింగ్ ఉంటుంది మ్యామ్. చెప్పొద్దు అంటుండు గైస్. సో మీ దగ్గర కూడా దాచిపెట్టమని చెప్తుండు. నేనంటే మీ మనిషిని కదా గైస్, నేను అన్నీ మీకు చెప్పుకుంటా. నేను అట్లా కాదు గైస్, పర్సనల్ ప్రొఫెషనల్ అనుకుంటే కొన్ని ఉంటాడు, ఇక మనం ఏం చేయలేం. సో ఇట్లాంటి మనుషులని సో నేను ఎంతో ఎక్స్ప్రెషన్ వస్తుంది, ఎంతో ప్రేమ వస్తుంది అని అనుకున్నా. బట్ హీస్ వెరీ మెచ్యూర్డ్ గాయ్ అనమాట. సో ఇంతే ప్రేమిస్తారు, ఇంతే ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఆయనకి ఫస్ట్ అక్కడ కాల్ వస్తుంది అండ్ బిజినెస్ ఇంపార్టెంట్ కాబట్టి సీసీ కెమెరా చెక్ చేస్తున్నారు. పక్కన ఇంతమంది బ్యూటిఫుల్ లేడీ ఉన్నా కూడా ఆయన పట్టించుకోరు. సో ఎవరైతే బ్యూటిఫుల్ పబ్స్కి వెళ్ళే లేడీస్ ఆర్ ఎల్స్ రష్యన్ లేడీస్, ఆస్ట్రేలియా లేడీస్ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళంటే మా ఆయనకు చాలా ఇష్టం అనమాట. ఇఫ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే డిఎం చేయొచ్చు, హీ విల్ గివ్ రిప్లై. ఓకే, కాల్ అంటే చేయండి గైస్. మంచి కూర్చో అంటే వాళ్ళు చూస్తారు కదా. మా అబ్బాయి ఫోన్ నెంబర్ కూడా చెప్పేశాడు కదా, మీకు కొంచెం కొంచెం వినిపించినట్టుంది. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్ ముచ్చట, ఇవన్నీ సర్ప్రైజెస్ అన్నీ మన లైఫ్లో చేసుకోండి. మీకు మీ గర్ల్ ఫ్రెండ్కి సర్ప్రైజెస్ ఇవ్వండి, గర్ల్ ఫ్రెండ్ నుంచి బాయ్ ఫ్రెండ్కి సర్ప్రైజెస్ ఇవ్వండి. బాయ్ గిఫ్ట్స్ ఇవ్వాలి, గర్ల్ ఇవ్వద్దు అన్నది ఏం లేదు. రెండు సైడ్ నుంచి ఈక్వల్ ఎఫర్ట్స్ ఉంటేనే అది లైఫ్ లాంగ్ వర్కౌట్ అవుతుంది. ఇలా ఏమంటారు, గిఫ్ట్స్ ఇవ్వకపోయినా లవ్ ఉంటుంది అవన్నీగా. కొంచెం ఇంకా ఇంప్రెషన్ మంచి వస్తుంది, ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా ప్రేమించాలనిపిస్తుంది. సో 10 మందిని అట్లా చూసుకునే కన్నా ఒక్కళ్ళు దాంట్లో చూసుకోవడం బెస్ట్. అట్లనే మీ పేరెంట్స్కి కూడా ఇవ్వండి ప్లీజ్. పేరెంట్స్ మెయిన్ అక్కడ. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నావు అట్లా? ఇప్పుడు నేను అట్లా చెప్తే మరి నేనే రాంగ్ కదా రాహుల్. నేను ఏదో పేరెంట్స్ని కూడా నేను నిన్ను మాత్రమే చూస్తా అన్నట్టు. అంటే నీకు నీ వాళ్ళు అందరు ఫస్ట్, నేను లాస్టా? గోల్డెన్ స్పారో ఎన్ నెంజిల ఆరో నీ ఇలాద లైఫ్ రొంబ సారో. నేను పిచ్చిదన్నా మరి. నువ్వు ఒక సమాజంకి చెప్పిన తర్వాత నేను కూడా ఒకటి సమాజంకి చెప్పాను. అంటే ఈచ్ అదర్ అని చెప్పినావు కదా, నేను ఏమన్నా ఈచ్ అదర్ అదర్ అన్నా. మీరు ఈచ్ అదర్ ఉండాలంటే ఫస్ట్ మీరు ఉండాల్సిన ఈచ్ అదర్ ఎవరితోనంటే పేరెంట్స్. దాని తర్వాతనే లవర్, దాని తర్వాతనే బాయ్ ఫ్రెండ్, దాని తర్వాతనే హస్బెండ్, దాని తర్వాతనే పిల్లలు కూడా. ఫస్ట్ మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్, మీ సిస్టర్స్, మీ బ్రదర్స్, తర్వాత హస్బెండ్ గారు. నేను ఆఫ్టర్ మ్యారేజ్ పేరెంట్స్, తర్వాత హస్బెండ్ గారు. ఈవెన్ ఆయనకైనా సరే వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ ఫ్యామిలీ తర్వాతనే నేను. అట్లీ ఓకేనా సార్? ఓకే హ్యాపీగా ఇప్పుడైతే. ఇప్పుడు కడుపు ఫుల్గా నిండింది గైస్. ఇట్లాంటివి మాట్లాడితే నచ్చుతాయి, ప్రేమ మాటలు మాట్లాడితే నచ్చాయి. ఎందుకంటే మా ఓడి ఇక్కడ నుంచి కాదు, అసలు ఇక్కడ హైదరాబాద్ వాడు కాదు. అట్లా అని చెప్పి లవ్ అనగానే కస్ అంటాడు. ఎక్కడి నుంచి చెప్పు మీది ప్రాపర్ కూడా? హైదరాబాద్లో పుట్టలేడు గైస్. ఈయన ఏదో చెప్పుకుంటాడు కానీ ఈయనది హైదరాబాద్ కాదు, వీళ్ళది ఊరిది. ఇది పెద్ద ఊరు, ఇది పెద్దది. సరే మీరేంటి చెప్పు. ఇప్పుడు టాపిక్ వచ్చింది. ఇన్ని రోజులు మాట్లాడిన స్టూడియోలో ఒర్రి నశించిపోయినా నేను. ఇప్పుడు చెప్పు. నేను మరాఠాని, నేను ఇక్కడే పుట్టిన. మరాఠీ ప్రాపర్ ఎక్కడ? ఇప్పుడు మహారాష్ట్ర. దట్స్ మై బాయ్. సూపర్. హలో ఎక్స్క్యూజ్ మీ. పిటౌన్ బేబీ. చెప్పు మరాఠీ ప్రాపర్. నేను చెప్పే ముందే నేను క్వశ్చన్ ఇస్తున్నా బేబీ అంతే. నేను ఇక్కడ నుంచి, మా మమ్మీ డాడీ హైదరాబాద్లోనే పుట్టిర్రు. మా తాత వాళ్ళు ఏంటంటే రజాకర్ జమానా నుంచి ఇక్కడ ఉన్నారు. నేను అవన్నీ అడగలేదు. మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్ ప్రాపర్. తాతలు ముత్తాతలు ఎక్కడ నుంచి? కుటుంబరెడ్డిలు. ग्रैंडफादर कितने थे आले ना? हाँ काम किधर से आले? किधर से? మహారాష్ట్ర నుంచి. సో రాహుల్ వాళ్ళు ఇక్కడ జాబ్ అపాయింట్ అయింది అక్కడ నుంచి. కాదు, జాబ్ అపాయింట్ చేసినందుకు వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యారు. సో షిఫ్ట్ అయ్యి హైదరాబాద్ ఈయనదే పెద్ద అని ఫీల్ అవుతాడు. అదంతా లేదు. ఈయనే పుట్టినాం, ఈయనే పెరిగినాం, ఈయనే చచ్చిపోతాం. నా పిల్లలు కూడా ఈయన పెరుగుతారు, పిల్లలు కూడా ఈయన పెరుగుతారు. నాదిరా ప్రాపర్ తెలంగాణ బిడ్డను నేను. నాదిరా ప్రాపర్ తెలంగాణ బిడ్డను నేను.
మాకైతే ఊరు లేదు, వీళ్ళకైతే ఊరు ఊరు ఉంది, మాది ఎక్కడ ఉంది? మీ డాడీ పోతా ఉంటారు. ఆహా లేదు, మాకు ఊరు అంటే ఊరు ఎట్లుంది చెప్పాలా, నేను మా తాతయ్య వాళ్ళ సెకండ్ వైఫ్ జాగా ఉంటుంది కదా, అది ఉంది. సో చెప్పు. అంతే కదా, వీళ్ళ తాతయ్యది సెకండ్ వైఫ్ది జాగా ఉంది అక్కడ. నేను అది చెప్పమన్నా. మరి ఏం చెప్పాలి పోయి? నువ్వే చెప్పినావు కానీ చెప్పమని ఇప్పుడు. సరే గైస్, సరే గైస్, మా తాతకు కూడా 3 వైఫ్లు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ ఉంది, ఒకటి ఊర్లో ఉంది, ఒకటి పూణేలో ఉంది. అయితే పూణే అబ్బాయిన అక్కడ నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. బట్ ఇంత మంచిగా బతుకుతాడని నేను అనుకోలేదు గైస్. బతుకుతుంది కాదు, పరిపాలన చేస్తున్నాం ఈడ. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవ్రీడే ఒక సర్ప్రైజ్తో మేము ముందుకు వస్తా. ఎవ్రీడే కాకపోయినా 2-3 డేస్కి అయితే ఒక సర్ప్రైజ్తో వస్తా. రాహుల్కి దాంట్లో ఏది బెస్ట్ ఇప్పటి నుంచి ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను గైస్. ఏం చేసాం గైస్, లవ్ కోసం ఏమైనా చేయాలి. ఇప్పుడు ఆయన నన్ను ప్రేమించాలి, ఇంకా ఎక్కువ ప్రేమ కావాలి నాకు, అట్లా అని చెప్పి నేను ఏ దానికైనా పోతా. ఓకే, అంతేనా? నువ్వు నా సైడ్ నుంచి ఏం చెప్పావు కదా. థ్యాంక్ యూ సో మచ్ మామ్, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ టూ. పండుకుంటాడు వయసు, ఇప్పుడు బ్లాగ్ చేయడమే ఆలస్యం. లేచిందా ఆమె? లేచింది, సపోర్ట్ చేయకు. మా పాప లేచింది గైస్, ఏ అంటది ఇప్పుడు. అట్లనే పట్టుకో, కెమెరా కదపకు. సో గైస్, ఇది ఏం చెప్తున్నా అంటే, వీడియో తర్వాత అడిగిన అనమాట, నేను ఇది ఏం చేస్తాను అంటే అక్కడ పెడతానని. తర్వాత మా ఆంటీ వాడేస్తే ఖరాబ్ అయిన తర్వాత నేను ఏం చేయలేను అంటుండే. సో నేనేమంటున్నా అంటే, మా అన్న పెళ్ళి ఎప్పుడైతే అవుతుందో కదా, అప్పటి వరకు ఇది ఇట్లానే దాచిపెట్టుకో. ఆ రోజు 2030 వరకు వెయిట్ చేయాలి. అప్పటి వరకు దాచిపెట్టుకొని అప్పుడు నాకు గిఫ్ట్ ఇది అని చెప్తున్నా. గిఫ్ట్ ఇవ్వలేడు అనుకో గైస్, యూట్యూబ్లో ఎంత గలీజ్గా చేస్తా అంటే అంత గలీజ్గా చేస్తా. చూసుకుందాం అది కూడా. అంటే నేను చెయ్యను అనుకున్నాను, ఏదో నేను లవ్ చేస్తా కాబట్టి కొంచెం రెస్పెక్టెడ్గా ఉన్న బిడ్డ బయటకు వస్తుంది, జాగ్రత్త. నేను దాపెట్టా అనుకున్నావా ఇది జాగ్రత్తగా? మస్తు దాచిపెట్టుకున్నావు అంటే నా ఎంగిల్ కూడా విన్నావా? ఎందుకు లవ్ చేస్తున్నావు నన్ను, నాకు అర్థం కాదు. ఏమైనా తప్పంతా నాదేలే, చూపించకలలే. చలో గైస్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.